3.5 దశాబ్దాల ప్రస్థానం. ఎన్నో ఒడిదుడుకులను చూసిన అనుభవం టీడీపీ సొంతం. మరిప్పుడు పార్టీ ముందున్న సవాళ్లేంటి? ఏపీలో అధికారంలో ఉండి తెలంగాణలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించగలుగుతోంది? 2 రాష్ట్రాల ప్రజల్లో ఆ మాటకొస్తే జాతీయ పార్టీ హోదాలో తాను కాలు పెట్టిన ప్రతి చోట ఆవిర్భావం నాటి ప్రభంజనాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నం అయితే చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఎన్టీఆర్ది గ్లామర్ రాజకీయం అయితే చంద్రబాబుది కేడర్ రాజకీయం. ఎన్టీఆర్ది సంక్షేమ బాట అయితే చంద్రబాబుది సంస్కరణల బాట. తెలుగుదేశం రథసారథులు ఇద్దరే. సుశిక్షితులైన సైనికుల్లాంటి కార్యకర్తలు టీడీపీకి బలం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పై స్థాయిలో కొంతమంది నాయకులు అటూ ఇటూ మారినా కార్యకర్తల్లో పెద్దగా మార్పు రాకపోవటం అన్నది పార్టీ గొప్పతనం. దేశం మొత్తం మీద అత్యంత బలమైన కేడర్ ఉన్న మొదటి 3 పార్టీల్లో టీడీపీ ఉన్నట్టు గతంలో జాతీయ సర్వే సంస్థలు తేల్చాయంటే నాడు ఎన్టీఆర్ ఎంత బలమైన పునాది వేశారో అర్థం చేసుకోవచ్చు. తెలుగు మాట్లాడే ప్రజలందరూ అప్పటి వరకు ఉన్న పాలనతో విసిగి వేసారిపోయారు. మార్పు 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 కావాలి మాకు అని అటు ఇటు 4 వైపులా చూస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఈయన నందమూరి తారక రామారావు ముందుకొస్తే ఆయన ఆ రోజుల్లో అవహేళన చేసినటువంటి మహారాజకీయ నాయకులను కూడా నేను చూశాను. ఆ రోజుల్లో సినిమాల్లో వేషాలు వేసుకునేవాడు. ఒక రైటర్ డైలాగ్ ఇస్తే డైలాగ్ చదివి వినిపించేటువంటి వ్యక్తి ఈయనేమిటి, ఈయన ముఖ్యమంత్రి ఏమిటి, ఈయన రాజకీయ నాయకుడు ఏమిటి, ఈయన పార్టీ పెట్టడం ఏమిటి అని చాలా అవహేళన చేశారు ఆయన్ని. వాళ్ళందరి నోళ్లు మూయిస్తూ 9 నెలల్లోనే అధికారాన్ని తీసుకున్నటువంటి పార్టీ. సో మార్పు అనేటువంటి ఆకాంక్షని, జనంలో నాటుకుపోయి ఉన్నటువంటి ఆకాంక్షని మొట్టమొదటిసారి పసిగట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. కేడర్ పార్టీని ఎంత బలంగా నమ్ముతుందో వాళ్లను నిలబెట్టుకోవడానికి నాయకత్వం కూడా అదే స్థాయిలో కృషి చేస్తోంది. కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, వాటి ఆధారంగా వాళ్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కల్పించటం, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్, జూనియర్ కాలేజీ నిర్వహణ, రాజకీయ గొడవల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది టీడీపీ. అంతేకాదు నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందే దిశగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను కూడా నిర్వహిస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇందుకోసం కార్యకర్తల సంక్షేమ నిధి పేరిట ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పాటైంది. ఈ వ్యవహారాలన్నింటినీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వీటన్నింటికీ మించి మిగతా పార్టీ ఆఫీసుల్లో లేని విధంగా టీడీపీ ఆఫీసులో మధ్యాహ్న సమయంలో ఎంతమంది వచ్చినా నాణ్యమైన భోజనం పెట్టే సంస్కృతి ఉంది. వివిధ జిల్లాల నుంచి పార్టీ పనుల మీద వచ్చే నాయకులు, వాళ్ల సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు ఇక్కడే భోజనం చేస్తూ ఉంటారు. 2004 నుంచి 2014 మధ్య టీడీపీకి, రాజకీయంగా చంద్రబాబుకు అత్యంత సంక్లిష్ట సమయం. ఆ 10 ఏళ్లలో చాలా మార్పులు జరిగాయి. పార్టీ ఎలా నడుస్తుందన్న సందేహాలు సైతం చాలా మందిలో వచ్చాయి. అయితే ఎక్కడా నిబ్బరం కోల్పోకుండా 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నా అధైర్యపడకుండా పార్టీని నడుపుకుని వచ్చారు చంద్రబాబు. కార్యకర్తల్లో సైతం అదే స్థైర్యాన్ని నింపారు. 2014లో ఏపీలో అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. మన పార్టీ ఎప్పుడు కూడా జనం కోసం మన పార్టీ ఉంది, పేదల కోసం మన పార్టీ ఉంది, రైతుల కోసం మన పార్టీ, మహిళల కోసం, యువకుల కోసం, సమాజంలో ఎవరైతే అన్నార్హులున్నారో వారందరి కోసం మనం పనిచేస్తున్నాం. మన పార్టీ ముందుకు పోతున్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే 35 సంవత్సరాలుగా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని మన వాళ్ళు అభిమానిస్తున్నారంటే అది మన నాయకుడు ఎన్టీ రామారావు గారిపై నుండే నమ్మకం, ఈ కార్యకర్తలపై నుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో జెండాలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ జెండాలు బీకేశారు, పార్టీలు కూడా కనుమరుగైపోయినాయి. చరిత్రలో శాశ్వతంగా మిగిలిన పార్టీ, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప
వేరే పార్టీ కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భౌగోళికంగా తెలుగు జాతి 2 రాష్ట్రాలుగా విడిపోయినా మానసికంగా అంతా ఒక్కటే. కలిసిమెలిసి ముందుకు నడవాలి, ఇద్దరం అభివృద్ధి చెందాలి, తెలుగోడి సత్తా చాటాలన్నదే టీడీపీ పాలసీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నా, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా అంతిమంగా పేదల సంక్షేమమే లక్ష్యం. సందర్భానుసారం ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తోంది పార్టీ నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి తెలంగాణలో పోరాటం చేయటం కత్తి మీద సామే అయినా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా నెట్టుకు వస్తోంది. మిగిలిన రాష్ట్రాలకు కూడా విస్తరించి అక్కడ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం ఇదే స్ఫూర్తితో జాతీయ పార్టీగా పనిచేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా, స్ఫూర్తివంతంగా కార్యక్రమాల అమల్లో భాగస్వాములు కావాలనుకుంటోంది నాయకత్వం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.